ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుగుతుంది నిన్నే మనోహరి, చెప్పు. అమర్, నిజంగా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, దేని గురించి అడుగుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నీకు మీనన్కి ఉన్న సంబంధం ఏంటి? మీనన్ అటాక్కి ముందు మీనన్ నీకెందుకు ఫోన్ చేశాడు? అక్కడున్న ఆఫీసర్ని కొట్టి అసలు మీనన్ వాళ్ళని లోపలికి ఎందుకు తీసుకొచ్చావు? అమర్, అదే ఎందుకు ఇదంతా చేశావు? అసలు ఎవరు నువ్వు? చెప్తావా చెప్పవా? ప్లీజ్ అమర్, నన్ను క్షమించమర్. నేను తప్పు చేశాను. నాకు కావాల్సింది నీ క్షమాపణలు కాదు మనోహరి, సమాధానాలు. నా మనిషిగా ఫంక్షన్కొచ్చి ఆ మీనన్ వాళ్ళని లోపలికి తీసుకొచ్చావు. ఎందుకో నాకు తెలియాలి. పిల్లల కోసం చేశాను అమర్. ఏంటి? ఫంక్షన్ రోజు పొద్దున్నే మీనన్ నాకు ఫోన్ చేశాడు. తన మనుషుల్ని లోపలికి తీసుకుని రాకపోతే అమ్ము వాళ్ళని చంపేస్తానని నన్ను బెదిరించాడు. అమర్, వాడికి మన గురించి అన్నీ తెలుసు. రేపటి నుంచి ప్రతిరోజు పిల్లలకి ప్రాణగండం ఉంటుందని అన్నాడు. వాడు అన్నంత పని ఎక్కడ చేస్తాడు అని. ఆరు ఉంటే ఏం చేసేదో నేను కూడా అదే చేశాను అమర్. ఆరు ఉంటే ఏం చేసేదో నువ్వు అదే చేయడానికి. నువ్వు ఆరు కాదు, నా భార్య కాదు, పిల్లల తల్లివి అస్సలే కాదు. అయినా అలాంటి కాల్ వచ్చినప్పుడు నాకు చెప్పాలి, కానీ నీ అంతటా నువ్వు నిర్ణయాలు తీసుకునే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు చేసిన పని వల్ల ఈరోజు ఒక ప్రాణం పోయింది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? అమర్, పిల్లల కోసం అలా నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నా భార్య బాగీకి తెలుసు. మధ్యలో నువ్వొచ్చి వాళ్ళని కాపాడాల్సిన అవసరం లేదు. కారణం ఏదైనా నువ్వు చేసింది తప్పు మనోహరి. పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారు. ప్లీజ్ అమర్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించమర్. ఏదో పిల్లల్ని కాపాడడానికి అలా చేశాను. లేదంటే రౌడీలకి హెల్ప్ చేయాల్సిన అవసరం నాకేంటి చెప్పు. నన్ను ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నావు. ఎప్పుడైనా నేను తప్పు చేశానా అమర్? ప్లీజ్ అమర్, ప్లీజ్. నేనెవరూ లేని దాన్ని. పోలీసులు, కేసులు అని నేను కోర్టు చుట్టూ తిరిగితే నా లైఫే నాశనం అయిపోతుంది. అమర్ ప్లీజ్, ఇది నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టే కదా. తప్పని తెలిసినా నేను చేశాను. ఈ ఒక్కసారికి నన్ను నీ ఫ్యామిలీ అనుకుని వదిలేయ అమర్. తప్పు నా కుటుంబం చేసినా నేను వదిలిపెట్టను మనోహరి. న్యాయం ముందు నువ్వు నేను అన్న తేడా ఉండదు. రేపొద్దున్నే నిన్ను మా మేజర్ గారి ముందు నిలబెడతాను. నిన్ను ఏం చెయ్యాలో ఆయనే డిసైడ్ చేస్తారు. రేపొద్దునే రెడీగా ఉండు. అమర్, అమర్, నేను అనవసరంగా హెల్ప్ చేసి ఇరుక్కుపోయాను. ఏంటి గుప్తా గారు, అర్జెంటుగా మాట్లాడాలని పిలిచి సైలెంట్గా ఉన్నారు? బాలిక, మేము చెప్పబో విషయము నీకు నచ్చకపోవచ్చును, నిన్ను బాధ పెట్టను వచ్చును. ఏమైంది గుప్తా గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సమయము మించిపోవచ్చున్నది.
నీవు ఈ బాలిక దేహమున ఒక మండలమునకు మించి ఉండరాదు. నీవీ బాలిక దేహమునకు వచ్చి ఎన్ని దినములైనదో, ఇక ఎన్ని దినములు మిగిలి ఉన్నవో మేము నీకు చెప్పవలసిన అవసరము లేదు కదూ? అవసరం లేదు గుప్తా గారు. కష్టాలు కన్నీళ్లు కొరత లేనంత ఇచ్చి సమయాన్ని మాత్రం ఎందుకు గుప్తా గారు కొలిచి మరీ ఇస్తారు? ఈ ప్రశ్నకు సమాధానము మేము చెప్పినను నీకు అవగతమవదు బాలిక. కాని మండలము దాటిన పిమ్మట అరుంధతిగా నీవు బ్రతికే ప్రతి క్షణము అనామిక జీవితము నుండి తీసుకున్నదే అగును. నీవీ దేహము నుండి బయటకు రాని పక్షమున ఆ బాలికకు ఆయుక్షీణమగును. అయ్యో లేదు గుప్తా గారు, లేదు. నా వల్ల అనామికకి ఏమీ కాకూడదు. తన ప్రాణం పోకూడదని తన శరీరంలోకి వచ్చానే కాని తన జీవితాన్ని నేను బతకాలన్న స్వార్థంతో రాలేదు. మాకది తెలియను. అందులకే నిన్ను ముందుగానే హెచ్చరించితిమి. నీవు చేయదలిచిన కార్యములను త్వరగా పూర్తి చేసి నీవీ దేహము నుండి బయటకు రమ్ము. మనోహరి గురించి ఆయనకి నిజం ఎలాగో తెలిసిపోతుంది. పిల్లలు భాగ్యకి దగ్గరైపోయారు. ఇక మిగిలింది మా ఆయన్ని, నా చెల్లెల్ని ఒకటి చేయాలి గుప్తా గారు. ఆయన భాగ్యని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ ప్రేమించలేకపోతున్నారు, దగ్గర కాలేకపోతున్నారు. ఒకటిగా ఉంటున్న ఆ ఇద్దరిని ఒకటి చేసే మార్గం గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కసారి ఆయన భాగ్యతో కొత్త జీవితం మొదలు పెడితే ఇక వాళ్ళిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీవు ఏమి చేయదలిచినను సమయమును దృష్టిలో పెట్టుకుని చేయుము బాలిక. బాగి, నా ఫైల్ ఎక్కడ పెట్టావు? బాగి ఎఫ్ఎంకి వెళ్ళింది కదా. బాగి ప్రోగ్రాం వచ్చే టైం అయింది. హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ కాఫీ కబుర్లు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.